అందరికీ వందనాలు. దీపము దీపస్తంభం మీద ఉండడానికే కానీ కొంచెము కిందనైనను మంచము కిందనైనను ఉండడానికి తేబడదు అని వాక్యం చెప్పబడుతుంది. దీపం అంటే ఏమిటి? దీపం దీపస్తంభం మీద ఉండడం ఏంటి? ఇది ఏ సందర్భం కోసం ఎప్పుడు చెప్పబడుతున్న వచనము అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు కదా. రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచాన్ని అంతటికి కూడా ఒక వెలుగుగా రాబోతున్నారు. మొదటి రాకడలో అయితే ఆయన ప్రపంచాన్ని అంతటికీ కూడా ఆయన దేవుడిగా రాలేదు. ఆయన కూడా చెప్పాడు, నేను నశించిన ఇశ్రాయేలు ప్రజల కొరకే వచ్చానని. కేవలం ఆ యెరూషలేము ప్రాంతానికి, ఆ ఇజ్రాయెల్ ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుంది? దీపం దీపస్తంభం మీద ఉంచబడటకే కానీ, అంటే రేపు రెండో రాకడలో మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా ఒక వెలుగుగా వేలుబడి చేయడానికి ఆయన రాబోతున్నాడు. రేపు రెండో రాకడలోని ఈ వచనం రెండో రాకడ కోసం చెప్పబడుతుంది. అంతేగాని ఇది మొదటి రాకడ కోసం చెప్పబడుతున్న వచనం కాదు. ఇక్కడ దీపం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎక్కడ ఉంటాడని చెప్పబడుతుంది? దీపస్తంభం మీద, అంటే ప్రపంచానికే ఒక వెలుగుగా ఉంటాడు. కానీ మొదటి రాకడలో అలా లేడు. కేవలం యెరూషలేము ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యాడు. ఆయన కూడా చెప్పాడు, నేను ఈ నశించిన ఇశ్రాయేలు ప్రజల కొరకే వచ్చాను. అంటే ఈ వచనం ద్వారా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేపు రెండో రాకడ కోసం చెప్పబడుతున్న వచనం ఇది. అప్పుడు ఆయన మరుగుపడి ఉండడు, అంటే కొంచెం కింద ఉండడు, మంచం కింద ఉండడు, అంటే ఆయన మరుగై ఉండడు. మొదటి రాకడలో అయితే ఆయన మరుగై ఉన్నాడు. కేవలం ఇశ్రాయేలు ప్రజల కోసమే యెరూషలేముకే పరిమితం అయిపోయి ఉన్నాడు అంతే ఆయన. కానీ రేపు రెండో రాకడలో ప్రపంచాన్ని అంతటికి కూడా ఏలుబడి చేయడానికి, ఒక దీపంగా ఏలుబడి చేయడానికి ఆయన రాబోతున్నాడు. ఆ రాబోతున్న వచనం కోసం ఇక్కడ చెప్పబడుతుంది. ఈ వచనం ద్వారా అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.